నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. పీఠాల కోసం పీఠాధిపతులు అనే పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు స్వామీజీలు పోటీ పడుతుంటారు. అందులోనూ సనాతన ధర్మాన్ని 10 కాలాల పాటు సజీవంగా ఉంచడానికి యావత్ జీవితాన్ని ధారపోసిన ఆది శంకరాచార్యుడి పరంపర కోసం విఘ్నత మరిచి, వివేకం మరిచి అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్లో జరిగిన మాఘ స్నాన ఉత్సవాల్లో స్వామి అవిముక్తేశ్వరానంద ప్రవర్తించిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయోధ్య వివాదాన్ని ఎంతో చాకచక్యంగా కోర్టుకు నివేదించిన స్వామి రామభద్రాచార్య ఈ విషయంలో తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అవిముక్తేశ్వరానంద సరస్వతిపై దేశద్రోహం కేసు పెట్టాలని, ఆయన్ని ఎవరూ శంకరాచార్యుడిగా డిక్లేర్ చేయలేదని, అసలు ఆయన బాబానే కాదని తీవ్రమైన విమర్శలు చేశారు. మరి ఏంటి అసలు ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు? దీనిపైన ఈ కార్యక్రమంలో చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీకాంతేంద్ర స్వామి నందికొండ గాయత్రి పీఠం నుంచి, అలాగే పావులూరి శ్రీనివాసాచారి గారు పంచార్షయ పీఠం శ్రీశైలం నుంచి, జస్టిస్ మాల్యాద్రి గారు కూడా మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా జస్టిస్ మాల్యాద్రి గారు రిటైర్డ్ జడ్జ్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందరికీ. నమస్కారం. శ్రీనివాసాచారి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చారి గారు, సనాతన ధర్మాన్ని 10 కాలాల పాటు సజీవంగా ఉంచడానికి ఆయన జీవితాన్ని ధారపోసిన మహా వ్యక్తి ఆది శంకరాచార్యులు. మరి అలాంటి మహా వ్యక్తితో అసలు వీళ్ళు పోల్చుకోవడం ఏంటి? వీళ్ళు ఏమైనా క్లెయిమ్ చేసుకున్నారా? వాళ్ళకి వాళ్ళు ఏమైనా ప్రకటించుకున్నారా? అవిముక్తేశ్వరానంద స్వామి గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? మా దీనికి ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం తల్లి శంకరాచార్యుల వారి గురించి చెప్పుకుందాం. ముందు అసలు జగద్గురు ఆది శంకరాచార్య వారి గురించి శంకర విజయం అనే గ్రంథంలో ఆచార్యో శంకరో నామ పశ్వపుత్రో న సంశయ విప్రకోల గురోర్దీక్ష విశ్వకర్మంతు బ్రాహ్మణ అని చెప్పననేది అది ఆ శ్లోకం. అది అంటే దాని అర్థం ఏంటంటే, నా పేరు శంకరాచార్యుడు, విరాట్ పురుషుడు, వేదపిత, సర్వజగత్ సృష్టికర్త అయిన విశ్వకర్మ 3వ సంతానమైన పశ్వబ్రహ్మ వంశస్థుడిని నేను, విప్రులకి గురువుగా ఉండటానికి వచ్చాను అని చెప్పానండి. మొదటగా అది శంకరాచార్యుల గురించి. ఇకపోతే వారు ఈ హిందూ మతం అనేది బౌద్ధ జైనాల దెబ్బకి కునారిల్లిపోతున్న సమయంలో ఆయన దేశమంతా కాలినడకన పర్యటించి, ఆసేతు హిమాచలం ఎన్నోసార్లు పర్యటించి బౌద్ధ జైనుల వాదాల్లో ఓడించి, ఆ తర్వాత ఈ షణ్మతాలు ఒకరినొకరు తన్నుకుంటుంటుంటే వాళ్ళందరినీ ఏకం చేసి ఒకటిగా చేసి 4 పీఠాలు ఇచ్చేశారు. మాతృక కంచిపీఠం అది. ఇకపోతే శంకరాచార్యుల వారి దగ్గర తర్వాత 59వ స్వామి ఆ శంకరాచార్యుల వారి దాకా, వారి పరంపరలో ఉన్న వాళ్ళ దాకా విశ్వబ్రాహ్మణ్సే పీఠాధిపతులుగా ఉండేవారు. జగద్గురు ఆ శంకరాచార్యుల తర్వాత, ఆ తర్వాత ఈ బ్రాహ్మణులు ఇచ్చేశారు. ఇకపోతే వారి గురించి ఒకే ఒక చిన్న ఇదేనంటే, చాలా కాలం దాకా కూడా శంకరాచార్యుల వారి తల్లి సమాధి ఎక్కడుందో తెలియదు. చివరికి శృంగేరి పీఠం వాళ్ళు కాలడి వెళ్ళి అక్కడ ఉన్న సమాధుల్ని పరిశీలించి ఒక చోట ఆర్యాంబ సమాధి మీద ఉన్న శిలాఫలకాలని వాటిని చూసి, అది ఆర్యాంబ సమాధి, దాని మీద వారి తల్లి పేరు, శంకరాచార్యుల వారి తల్లి పేరు, ఇవన్నీ వివరాలు రాసి చూసి ఇచ్చేశారు. అది చరిత్రకెక్కిన వాస్తవాలు. ఇకపోతే ఈ కాలినడకన ఆసేతు హిమాచలం తిరిగి 32 ఏళ్ళు కూడా సరిగ్గా లేకుండానే తన జీవితాన్ని ధారపోసి హిందూ మతాన్ని కొనరిల్లిపోతున్న హిందూ మతాన్ని పునరుజ్జీవనం చేసి ఇచ్చేసిన, ఆ హిందూ మతానికి మళ్ళా ప్రాణం పోసి ఇచ్చేసిన ఆ పీఠాలు ఒకరినొకళ్ళు కాదు పీఠాధిపత్యం కోసం తన్నుకోవటం, ఈ వివాదాలు చేరటం అనేది చాలా దురదృష్టకరమైనది. రెండోది, పీఠాలు ఒకే ఒక్క మాట, పీఠాధిపతి జగద్గురు ఆ శంకరాచార్యుల వారు దేశం మొత్తం తిరిగారు. వీళ్ళు ఎందుకు తిరగలేకపోతున్నారు? వీళ్ళు చేసే శంకరాచార్యుల వారు వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు వాళ్ళకి దండం పెట్టచ్చు, దాని నిర్వివాదాంశం అది. కానీ హిందూ జాతిని జాగృతం చేయటానికి వీళ్ళు ఎందుకు పూనుకోలేకపోతున్నారు? వీళ్ళు కూడా పాదయాత్రలు ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక సామాన్యుడిగానే నేను అడుగుతున్నాను. నేను
ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ చూస్తే హిందూయేతర మతస్థులు ప్రతి వాళ్ళు మత మార్పిళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిని ఎదుర్కొంటూ ఈ నలుగురు పీఠాధిపతులు, 4 పీఠాలు, కంచిపీఠంతో సహా అందరూ కలిసి ఈ హిందూ జాతిని జాగృతం చేయకపోతే ఈ హిందూ మతం చచ్చిపోతుంది. ఇకపోతే అవిముక్తేశ్వరానంద స్వామి వారు ఏదని అన్నారు, ఒకే ఒక్క చిన్న ఇది ఒక ఈ పీఠాధిపత్యం కోసం కంటే కూడా పీఠం ముఖ్యం. దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు అనేది క్వశ్చన్ కాదు, దేశం బతికుంటం ముఖ్యం. అలానే పీఠం ఆధిపత్యం కాదు, పీఠం దాని ప్రతిష్టలు దిగజారకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అమ్మా బాగా చెప్పారు చారి గారు. ఇకపోతే అమ్మా అలా అంటే ఇప్పుడు రెండోది ఆదిశంకరాచార్యులు ఏంటంటే గారు ఒకే ఒక్క మాట, పీఠం అనేది ఒక అడవిలో ఉంటే లేదా ఇంకేదైనా సొంత స్థలంలో ఉంటే ఎలా చేసుకున్నా కానీ అది సరిపోతుంది. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు ఆనాడు రాజులు పెట్టిన శాసనాలు పాటించేవాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్పనంటూ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రోటోకాల్స్ పాటించడం అనేది ధర్మం, కనీస ధర్మం. అది ఒకరి చేత చెప్పించుకునే స్థితికి రావటం అనేది అది దురదృష్టకరం. అది ఫస్ట్గా వాళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పని అన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో సహజంగా ఎవరు వాడతారమ్మా? ముందు ఫైర్ సర్వీస్ వాళ్ళు వాడతారు, తర్వాత అంబులెన్స్, ఆ తర్వాత మిలిటరీ, పోలీసు, ఇక ఆ తర్వాతనే ప్రెసిడెంట్ ఎవరైనా కానీ. అలాంటి ప్రోటోకాల్స్ ధిక్కరించి నాకు గనక బలం ఉందని చెప్పని వెళ్ళటం అనేది అది ఒక రకమైన అనవసరం. ఇంకొక తొక్కిసలాట ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రోటోకాల్స్ పాటించి తీరాల్సిందే. అంతే తల్లి. రైట్. శ్రీకాంతేంద్ర స్వామి గారు నమస్తే అండి. శుభాశీర్వచనమ్మా. స్వామి చారి గారు చాలా చక్కగా వివరించారు అసలు దేశం ఇంపార్టెంటా లేకపోతే పీఠం ఇంపార్టెంటా స్వాములు ఇంపార్టెంటా అనే విషయం పైన. అయితే అసలు స్వాములకు పీఠాల పవిత్రత ముఖ్యమా లేకపోతే పీఠాలపైన ఆధిపత్యం ముఖ్యమా? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే వాళ్ళకు ఆధిపత్యము లేకపోతే ఆ పీఠం నాది లేకపోతే నేను పీఠాధిపతి అని చెప్పుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ అసలు మనము ఆది శంకరాచార్యులు లాగా మనం ఏం చేశామో దేశాటన చేశామా? ఆయన చాలా తక్కువ వయసులోనే ఉన్నారు, 32 ఏళ్లకే కాలం చేశారు. అలాంటి వ్యక్తి అంత దేశాటనే చేసి అసలు ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇంతగా రక్షించిన వ్యక్తే పీఠాన్ని కోరుకోలేదు, ఆధిపత్యాన్ని కూడా ఎప్పుడూ కోరుకోలేదు. అలాంటి వ్యక్తులకే అలాంటి కోరికలు లేనప్పుడు అసలు వీళ్ళెవరు? ఇంత చిన్నవాళ్ళు కదా ఆదిశంకరాచార్యుల కింద చూస్తుంటే. మంచి ప్రశ్న. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. శంకరాచార్య గురవే నమః. మంచి విషయాన్ని ప్రైమ్ 9 న్యూస్ ద్వారా సమాజానికి అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పీఠాధిపతులు అంటే రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. కేవలము అధికారంతో పరిపాలన చేసేటటువంటి వాళ్ళు రాజులు అంటారు. ధర్మాధికారత ఉండే వాళ్ళను పీఠాధిపతులు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ధర్మాన్ని అధికారికంగా ఆచరింపజేయించేవాళ్ళు. అది రాజులకు చెప్పి వాళ్ళ చేత ఆచరించాలన్నమాట, వాళ్ళ చేత ఆచరింపచేయాలి. అది వీళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం, ధర్మాచారుల యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి ఇక్కడ శంకరాచార్య స్వాముల వారు ఆ కాలంలో వివిధ మతాలన్నీ కూడా మాది గొప్ప, మా మతం గొప్ప అని హైందవ మతంలో ఉండే మతాలు కానీ హైందవేతర మతాలు కానీ వీటన్నిటినీ ఆ కాలంలో తన వాదన ద్వారా ఓడించి హైందవ మత సిద్ధాంతాన్నంతా ఏకీకృతం చేసినటువంటి గొప్ప మహా తపో సంపన్నులు, యోగీశ్వరులు, అపర శంకరులు. శంకరో సాక్షాత్ శంకర అని చెప్పేసి శంకరులే సాక్షాత్ ఇప్పుడు శంకర భగవత్పాదులుగా మనము గుర్తిస్తా ఉన్నాం. అంటే శంకరాచార్యులే సాక్షాత్తు శివుడిగా మనం గుర్తిస్తా ఉన్నాం, శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వారు భూమి మీద కాలడి అనేటటువంటి గ్రామంలో అవతరించి అతి తక్కువ వయసులో స్వామివారు దేశ పర్యటన, కాలినడకన దేశ పర్యటన చేస్తూ వారు అన్ని మతాలను, మిగతా ఏవైతే అవైదిక మతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓడించి తమ సిద్ధాంతము సరిగా లేదని చెప్పి వాళ్ళందరినీ ఓడించి
ఇది సరైన వైదిక సిద్ధాంతము, సులభ మార్గము అనేటటువంటి విషయాన్ని సమస్త మతాల వాళ్ళకు బోధించి తీసుకొచ్చి ఆ దేశంలో వైదిక సాంప్రదాయబద్ధంగా ప్రజలందరూ నడవాలి, రాజులు కూడా అనుసరించాలనే ఉద్దేశంతో ఆ కాలంలో 4 మఠాలను శంకరాచార్య స్వాముల వారు స్థాపించారు. ఆ మఠాలు వచ్చేసి మనకు పురి, తర్వాత శృంగేరి, ద్వారక, ఇప్పుడు జ్యోతిర్మఠం, వివాదంలో ఉండేటటువంటి జ్యోతిర్మఠం, ఇట్లా 4 మఠాలు స్థాపించారు. స్వాముల వారు స్థాపించి వాటి ద్వారా ధర్మోద్ధరణ చేయించాలి అని చెప్పేసి వారి శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు, పద్మమలకాచార్యులు, హస్తమలకాచార్యులు, ఇట్లా స్వామివారి ప్రధాన 4 శిష్యులను 4 వైపు పెట్టి వేద వాక్యాలైనటువంటి మహావాక్యాలను, 4 వేదాలను వాటికి ప్రతీకగా ఉంచి స్వామివారు దేశ పర్యటన చేస్తూ ధర్మస్థాపన చేస్తూ ప్రధానంగా 4 మఠాలను ఉంచారు. మిగతా ఉప మఠాలు చాలా స్థాపించారు ఆ కాలంలో. ఇవన్నీ స్థాపించిన క్రమంలో జ్యోతిర్మఠానికి సంబంధించి ఇప్పుడు అవిముక్తేశ్వరానంద స్వాముల వారి యొక్క ఆధిపత్య పోరు, ఆయన యొక్క అధికారము, వీటి మీద చర్చ నడుస్తూ ఉన్నది. విషయం ఏమిటంటే పీఠాధిపతులు దేశ ధర్మ పరిరక్షణ చేసేంత వరకు మాత్రమే వాళ్ళ అధికారం ఉన్నది. అన్నిట్లో వాళ్ళు తలదూర్చడానికి లేదు. స్వాములు కేవలము ముఖ్యంగా అహంకార రహితులై, శరీర రహితులు, అంటే ఈ శరీరము కేవలం లోకం కోసం మాత్రమే అని వాళ్ళు భావన చేస్తూ తనకు తాను లేను అని చెప్పేసి జీవన్ముక్తులు అంటారు వీళ్ళని. సన్యాస సాంప్రదాయంలో ఉండేటటువంటి స్వాములను జీవన్ముక్తులు అంటే జీవితాన్ని నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళు. ఈ శరీరం నుంచి, కేవలం ఈ శరీరము లోకం కోసం మాత్రమే అని, తన కోసం ఏది చేసుకోరాదు. అది సన్యాసుల యొక్క లక్షణం, యతీశ్వరుల యొక్క లక్షణం. కాబట్టి వీళ్ళు ధర్మాన్ని తాను ఆచరిస్తూ, లోకానికి చేయిస్తూ, లోకానికి తెలియచేస్తూ ఉండేటటువంటి వాళ్ళు మఠాధిపతులు, పీఠాధిపతులు. ఈ విధంగా ఉంటుంది. మఠాధిపతులు సాధనా స్థలాలు, వాటికి మాత్రమే మఠము అంటే అక్కడ ఒక సాధనా స్థలం ఏదైతే ఉందో దానికి మఠము అంటారు. పీఠము అంటే ఒక ప్రాంతం, దేశంలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాల వరకు వీళ్ళ అధికారం ఉంటుంది. అక్కడి వరకు వాళ్ళు ధర్మబోధన చేసేటటువంటి కేంద్రంగా పీఠాన్ని స్థాపిస్తారు మూల పురుషులు, మూల గురువులు. ఆ సాంప్రదాయంలో ఇక్కడ జ్యోతిర్మఠం ఉత్తరాది భారతానికంతా కూడా శంకరాచార్య సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, మన వైదిక ధర్మాన్ని ప్రచారం చేసేందుకు స్థాపించారు. కానీ ఇక్కడ వివాదం ఏమిటంటే మొన్న మాఘ మాస ప్రారంభంలో మన మౌని అమావాస్య రోజున స్వామివారు అక్కడ నిషిద్ధంగా ఉన్న, అంటే ప్రభుత్వము గురువులకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు వాళ్ళకు ప్రత్యేక ప్రోటోకాల్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ రద్దీగా ఉంటే రద్దు చేయవచ్చు కూడా. కానీ అంత మాత్రాన ఆవేశపడి, తొందరపడి చేయాల్సినటువంటి అవసరం లేదు. సన్యాస సాంప్రదాయంలో, సన్యాస లక్షణాలతో ఉండేటటువంటి స్వాములు ధర్మాన్ని పాటించాలి. తర్వాత వాళ్లకు ఓపిక, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు అవిముక్తేశ్వరానంద స్వామిని మనం సనాతన హైందవ ధర్మంలో ఉన్నారు, విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన కొంత ఓపిక, తర్వాత ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ వారు ఇంతకుముందు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయటం, ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ చేయటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక యతీశ్వర సాంప్రదాయంలో ఉండి వీరు ఈ విధంగా ప్రవర్తించటం అనేటటువంటిది అది ఉచితమైనటువంటిది కాదు. అందువల్లనే ప్రభుత్వానికి, ఇటు ప్రజలలో కొంత భక్తి అనేటటువంటిది, గురు భక్తి కానీ వారిని విమర్శించే స్థాయికి దిగటం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ స్వాములు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజనీతి, అంటే ప్రభుత్వ పద్ధతి ఏదైతే ఉందో, చట్టబద్ధమైనటువంటి పద్ధతి, ఈ పద్ధతి భిన్నంగా పోకుండా ఉంటే మంచిది. వారికి తగిన సూచనలు, మఠ సాంప్రదాయాలు, పద్ధతులు ఏవైనా ఉంటే ప్రభుత్వానికి లేఖ రాసి ఈ విధంగా ఉంటుందండి మఠ సాంప్రదాయం పద్ధతి, కాబట్టి మీరు ఇవి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తే మేము దాన్ని అనుసరిస్తూ సమాజానికి ధర్మబోధన చేస్తాము అనేటటువంటి పద్ధతిలో మఠాధిపతులు, పీఠాధిపతులు తెలియజేసేటటువంటి అవసరం ఉంటుంది.
కాబట్టి ఈ విధంగానే వాళ్ళు అనుసరించాలి తప్ప ఏదో బలాత్కారంగా ధర్మాన్ని ఉద్ధరిస్తాము లేదా వాళ్ళను ఏదో మేము జయించాలి అనేటటువంటి ఉద్దేశరీత్యా అక్కడికి పోవటం అనేటువంటిది అంత సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరైనా సరే ధర్మాన్ని అనుసరించి ధర్మ పద్ధతిలో పోవటమే వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ప్రభుత్వానికి ధర్మోద్దేశం ఏంటో తెలియజేయాలి. అంటే మాఘమేళ, మనకు కుంభమేళ కానీ ఈ అర్ధ కుంభమేళ కానీ ఇట్లా ఏవైనా వచ్చినప్పుడు మనము పలానా స్వామీజీలు వస్తున్నట్టు లేదా అక్కడ వాళ్లకు ప్రోటోకాల్ అంటారు, వాళ్ళకు ముందుగానే సూచన చేసి ఈ ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి వాళ్ళకు తెలియజేసేటటువంటి సాంప్రదాయము మఠాలకు ఉన్నది, పీఠాలకు ఉన్నది, వివిధ ప్రఖ్యాత గురువులకు ఉన్నది, వివిధ సాంప్రదాయస్తులకు. భారతదేశ చట్టాలన్నీ కూడా గౌరవించే విధంగానే ఉన్నాయి, సాంప్రదాయాలన్నిటిని కూడా గుర్తించే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని వారు వాటికి సంబంధించినటువంటి ఉత్తర్వులను వాళ్లకు జారీ చేసి వాళ్ళు ఆ పద్ధతిని అనుసరిస్తే బాగుండేది. కానీ అక్కడంతా ఇప్పుడు చూడండి, అదొక జ్యోతిర్మఠం అనేటటువంటిది ఒక గొప్ప శంకరాచార్య సాంప్రదాయ గురుపీఠము. దాంట్లో నేను శంకరాచార్యుని అని చెప్పుకొని వారు అక్కడ వివాదాన్ని రేకెత్తించడం అనేటటువంటిది దేశ ప్రజల్లో కొంత కోపోద్రిక్తతకు గురి చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా సాంప్రదాయాలను విడనాడకుండా ధర్మబద్ధంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదైతుందో దాన్ని స్వామీజీలు అనుసరించాలి. వారు ఇంతకు ముందు కూడా అయోధ్య విషయంలో మనకు కనిపిస్తా ఉన్నది. అందరూ స్వామీజీలు వెళ్ళిన పక్షంలో ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినారు. అంటే అక్కడ ఉండేటటువంటి ప్రతిష్ట కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళినటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు అనేటటువంటి దృష్ట్యా కొన్నిసార్లు అంటే అయోధ్య ప్రతిష్టప్పుడు అందరు స్వామీజీలు తమ తమ సింహాసనాలను కానీ తర్వాత సాంప్రదాయాలను కానీ కొన్ని పద్ధతులు వాళ్ళ మఠ సాంప్రదాయ పద్ధతులు, పీఠ సాంప్రదాయ పద్ధతులు అన్ని వదిలి అక్కడికి వచ్చున్నారు. అంటే మనకు అందరికీ ఆరాధ్య దైవం భగవంతుడు శ్రీరామచంద్ర ప్రభుల వారిని దర్శించడం కోసం ఇవన్నీ అడ్డు కాదని వాళ్ళు కూడా అయోధ్య ఎవరైతే ప్రతిష్ట నిర్వహించే కమిటీ ఉన్నదో వాళ్ళందరూ ముందే సూచనలు చేశారండి. ఎలా రావాలి, ఏ పద్ధతిలో రావాలి, ఎలా రావాలి అనేటటువంటి విషయాన్ని అంతా కూడా వాళ్ళు తెలియజేశారు. అదే పద్ధతిలో చాలా మంది స్వామీజీలు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి సాంప్రదాయాలన్నీ కొద్దిగా పక్కకు పెట్టేసి అక్కడ సాధారణంగా వారి మఠ లాంఛనాలు కాకుండా అక్కడ ఉండేటువంటి పద్ధతి ప్రకారం వెళ్ళటం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా వాటన్నిటిని కూడా వీరు విమర్శించడం అనేటువంటిది జరిగింది. కాకపోతే ఏది ఏమైనా మన శంకరాచార్యులు మనవారు, శంకర సాంప్రదాయస్తులంతా మనవాళ్ళు. మనము కొంత సంయమనం పాటించి మన స్వామీజీలు ఎవరైతే ఉన్నారో పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళంతా కూడా ధర్మ విరుద్ధంగా పోకుండా, అంటే ఆవేశానికి మన ఆవేశంతో మనం ధర్మాన్ని ఉద్ధరించలేం. సంయమనం పాటిస్తూ, సంయములు అంటేనే అది సంయమనం పాటించే వాళ్ళు సంయమి అంటారు. యతీశ్వరులు, సంయమి, సన్యాసి వీళ్ళంతా కూడా సంయమనం పాటించేవాళ్ళు. అంటే ధర్మానికి ఒక పద్ధతి, ఒక క్రమాన్ని ఏర్పరచుకొని దాన్ని ఆచరించాలి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి శంకరాచార్యులు కొంత దాన్ని పాటించక వివాదాస్పదంగా చేసినట్టు మనకు కనిపిస్తా ఉన్నది. దాన్ని కొంత వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తున్నదమ్మా. రైట్, ఒకసారి అసలు అవిముక్తేశ్వరానంద ఏం మాట్లాడారనేది ఒకసారి వీడియో చూద్దాం. आप ये बताइए कि गंगा के स्नान के लिए, संगम के स्नान के लिए किसी सनातनी को, किसी साधु को, किसी संत को, किसी धर्माचार्य को, किसी शंकराचार्य को क्या अब परमिशन लेनी पड़ेगी? प्रशासन की परमिशन लेगा तब जाकर के वो स्नान कर सकता है? ये कैसी बातचीत हो रही है? इन्होंने परमिशन नहीं ली थी। परमिशन लेकर के स्नान नहीं करेंगे। परमिशन देने का अधिकार किसी को नहीं है। ये माँ हमारी है, हम उसके बेटे हैं। माँ का हमारे ऊपर अधिकार है और हमारा माँ के ऊपर अधिकार है। इसमें परमिशन की రైట్, దీనిపైన మాల్యాద్రి గారితో మాట్లాడదాం. జస్టిస్ మాల్యాద్రి, నమస్తే సార్. అమ్మా నమస్కారం అమ్మా. సార్ మాల్యాద్రి గారు, మీరు కూడా అవిముక్తేశ్వర స్వామి అసలు ఏం మాట్లాడారనే విషయాన్ని మనం చూసాము. ఆయన మాటల్లో కూడా
ఆ అహంకారం అనేది ప్రతిధ్వనిస్తోంది. అయితే ఇప్పుడు వారసుడిగా నియమితులవ్వడం పైన సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ కూడా జరుగుతుంది. అసలు లీగల్గా ఈయన పైన ఏమైనా చర్యలు ఉంటాయంటారా? ఇక్కడ మాట్లాడే గురుతుల్యులకి అందరికీ మీకు హృదయపూర్వక నమస్కారాలు, మరియు మీ యొక్క యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. ఇట్లాంటి మంచి విషయం మీద చర్చ పెట్టారు. అయితే ప్రయాగ్రాజ్ మేళాలో రామభద్రాచార్యులు మరియు అవిముక్తేశ్వరానంద సరస్వతి మధ్య ఒక పార్క్ యుద్ధం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు. ఇక్కడ స్థానానికి వెళ్ళటానికి ఎవరిని ఆపలేదు. వారు చెప్పింది స్థానానికి పర్మిషన్ అవసరమా, నాకు అవసరం లేదు, నేను ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే నేను వెళ్ళొచ్చు అనే విషయం గురించి చెప్తున్నారు. కానీ అక్కడ స్థాన పల్లకి ప్రత్యక్షకు సంబంధించిన అంశాలు, పల్లకిలో స్థానానికి వెళ్ళటానికి లేదా శంకరానంద టైటిల్ లేదా ఆ మఠానికి సంబంధించి ఉన్న కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతోటి అక్కడికి వెళ్ళేదానికి సంబంధించి మాత్రమే ప్రయాగ్ మేళాలో మరి చర్చలు జరిగినాయి. శాస్త్రాలకు వ్యతిరేకంగా పనిచేసేవారు సుఖాన్ని పొందలేరని రామభద్రాచార్యులు గారు అన్నారు. అవిముక్తేశ్వరానంద స్వామి కూడా తన వైపు సమస్యను సమర్థిస్తూ తీవ్రమైన పాటలు అనడం జరిగింది. అది ఒక వ్యక్తిగత మరియు తాత్విక సంకల్పాల మధ్య గట్టి వివాదంగా మారింది. ఒక మతపరమైనటువంటి విషయం కాదు. ఆధ్యాత్మిక లేదా పీఠాల పవిత్రత, ఆధిపత్యం ఏది ముఖ్యం వాటికనంటే ఆధ్యాత్మికత ముఖ్యం స్వామీజీలందరికీ కూడా. కానీ అన్ని ట్రస్టుల్లో కానీ లేదా ఈ మతపరమైన విషయాలు వచ్చినప్పుడల్లా చాలామంది స్వామీజీలు చెప్పేది ఏంటంటే, కొంతమంది స్వామీజీలు సిఇఓలుగా మారిపోయారు. సిఇఓలుగా మారిపోయి అన్ని విద్యా సంస్థల్లో లేదా ఇతర సంస్థల్లో సిఇఓలు ఎలా పనిచేస్తున్నారో అలా పనిచేయడం మొదలుపెట్టారు. డబ్బుకి ప్రాధాన్యత, పదవులకి ప్రాధాన్యత అనేది ఎవరు స్వామీజీలు అంటారా? కొంతమంది స్వామీజీ ఆధ్యాత్మికతకి విలువలు పక్కన పెట్టి, సనాతనంలో హైందవంలో ఆధ్యాత్మిక విలువ ఉంది కానీ ఆధిపత్యానికి విలువ లేదు. మరి ఆధిపత్యాన్ని బేస్గా చేసుకొని ముందుకు వెళ్ళటం ఏదైనా అది మంచి విషయం కాదు. కానీ ఇతర సంస్థల్లో ఇటువంటి కనుక ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు సామరస్యంగానే పరిష్కారం చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఒక చర్చనీయాంశంగా ఇలా ముందుకు రావటం శోచనీయం. అయితే మీరు ఒక ప్రశ్న అడిగారు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మరి ఆయన మీద చర్య ఏముండొచ్చు అని ఒక ఇది అడిగారు. లేదు, మఠాధిపతులకు పీఠాధిపతులకు ఏమైనా ఎగ్జంప్షన్ ఉంటుందంటారా? అలా ఏమి ఉండదా? ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదంటారా? చట్టం వేరు, మతం వేరు. మన మతానికి లేదా ఎవరి మతానికైనా ఆర్టికల్ 25, 26 కింద ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ వేరు. చెబుతుంది ఏంటంటే, ఈ వీరు శంకరాచార్యగా టైటిల్ వాడుకుంటున్నారు. అలా వాడుకోవటం తప్పు, అది చట్ట వ్యతిరేకము. సుప్రీంకోర్టు ఆర్డర్కి సంబంధించి వ్యతిరేకం అనేది ఒక వాదన వచ్చింది. ఓకే. అయితే సుప్రీంకోర్టు అక్కడ ఇచ్చిన ఆర్డర్ వేరు. సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డరు ఈయన శంకరాచార్యగా ప్రమాణ స్వీకారం చేసి అధిపతిగా గుర్తింపు పొందేదానికి చేసే దాన్ని ఆపారు. అది అయితే గాని ఆయన శంకరాచార్య కాలేదు.
శంకరాచార్య టైటిల్ సంబంధించిన డిస్ప్యూట్ కాదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిస్ప్యూట్ ఏంది, శంకరాచార్య అనే టైటిల్ని వాడుకొని ఆయన ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు వాడుకోవడానికి ఇక్కడ వెళ్తున్నప్పుడు, మేళాలకు సంబంధించి వెళ్తున్నప్పుడు ఇది జరిగింది. టైటిల్ వాడుకోవద్దు అని చెప్పి మరి సుప్రీంకోర్టులో ఆర్డర్ లేదు. కానీ ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయకుండా టైటిల్ వాడుకోవచ్చా లేదా అనే డిస్ప్యూట్ ఇంకా తేలలేదు. కాబట్టి ఆయన మీద చర్య ఏం తీసుకుంటారు ఏంటి అనేది ఏదైనా కానీ సుప్రీంకోర్టు వాళ్ళే తీసుకోవాలి. ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్కి సమాధానం తగు రీతిలో ఇస్తే సరిపోద్ది. కానీ ఇప్పుడు మళ్ళా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రొఫెసర్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, ఓయూ తెలుగు విభాగం పూర్వాధిపతి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్కారం. వెంకటరెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు అభిముక్తేశ్వరానంద వ్యాఖ్యలు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటనేది మనం వీడియో రూపంలో చూసాం. మీ అభిప్రాయం ఏంటి ఆయన వ్యాఖ్యల పైన? అలా మాట్లాడొచ్చు అసలు? మాట్లాడొచ్చు అండి. మీరు ఆయన ఏమన్నారో ఒక్క మాట నాకు చెప్పండి. నేను శంకరాచార్యులు వారసునిగా నేను ప్రకటించుకుంటున్నాను, ప్రకటించండి అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఎవరు పడితే వాళ్ళు శంకరాచార్యుల వారసులమో లేకపోతే శంకరాచార్యులుగా ప్రకటించుకుంటే సరిపోతుందా? అది ఎవరు డిసైడ్ చేస్తారు? అంతటి మహా వ్యక్తితో మనం పోల్చుకోవడం ఏంటి? శంకర మఠాలు, శంకరాచార్య వారు, జగద్గురు శంకరాచార్యుల వారండి. ఆదిశంకర్లు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు వారి జీవితాన్ని చరిత్రకారులు నిర్ణయించారు. 3వ శతాబ్దంలోనే ఆదిశంకర్లు వచ్చి అద్వైతాన్ని స్థాపించి 4 అంటే క్రీస్తు పూర్వం సంగతి దేశంలో మఠ మందిరాల స్థాపకులుగా వారు పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. అద్వైతాన్ని వ్యాప్తం చేశారు. హిందూ ధర్మాన్ని, అంటే సనాతన ధర్మం ఏదైతే హిందూ ధర్మం అని ఇవాళ మనం అంటున్నామో, హిందూ మతం కాదండి. జైనం మతం అవుతుంది, బౌద్ధం మతం అవుతుంది, వైష్ణవ మతం అవుతుంది, శైవం మతం అవుతుంది, జ్ఞానాపత్యం మతం అవుతుంది, పౌరం మతం అవుతుంది. ఇవన్నీ కూడా మతాలకి శాస్త్రీయ మతం అవుతుంది. కానీ ఈ ధర్మం అనేది జీవన విధానం అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి మానవ జీవన విధానంలో ఏ హిందూ ధర్మం అయితే ఇవాళ మొత్తం భారతదేశంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి హిందూ ధర్మము వర్తిస్తుంది. అయితే దీని మీద ఎవరికి ఆధిపత్యం అనేటటువంటిది ఉండదండి. ఎవరైనా కానీ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం ఏదైతే బోధించిందో దానిని అనుసరించాల్సిందే తప్ప మేము దీనికి అధిపతులమని ఎవరూ చెప్పడానికి వీలు లేదండి. ఎందుకొరకు అని అంటే ధర్మాధికారులుగా వాళ్ళు సామాజిక జీవనంలో చైతన్యాన్ని నిర్మాణం చేయాలి. ఆ తర్వాత సనాతన ధర్మాన్ని అనుసరించే మార్గాలు ఇవని చెప్పాలి. దానికి వేదము ఆధారంగా ఉంటుంది. ఆ తర్వాత చెప్పినటువంటి ఉపనిషత్తులు ఆధారంగా ఉంటాయి, భగవద్గీత ఆధారంగా ఉంటుంది, మన పురాణాలు ఆధారంగా ఉంటాయి. కాబట్టి వాటిల్లో చెప్పినటువంటి ఏ శాస్త్ర ధర్మాలు ఉన్నాయో వాటిని అనుసరించాలి తప్ప మా ఆధిపత్యం కొరకు వీటి మీద మేము అధికారం చెలాయిస్తున్నాము అనేటటువంటి ఆలోచన కుదరదట్టే. ఎందుకంటే ఏ పీఠాధిపతులైనా కానీ ఎవరైనా కానీ కాక ఇవాళ మనకు శంకర అద్వైత పీఠాలు ఎన్ని ఉన్నా కానీ ఆ పీఠాధిపతులు సామాజిక జీవితంలో చైతన్యాన్ని నిర్మాణం చేయాలి. కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, మతం, భ్రష్ట రాజకీయాలు వీటన్నింటికి అతీతంగా ఉండి దేవాలయాల వికాసానికి, ధార్మిక చైతన్యానికి అందరం దోహదం చెయ్యాలి అని బోధించాలి తప్ప ఎవరు దేనికి అధికారులు కాదండి. బాగా చెప్పారు శ్రీనివాసాచారి గారు. ఏంటి చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు ప్రయాగలో జరుగుతుందా మాఘమేళ అనుకుందాం. ప్రయాగ ఏం చిన్న గ్రామం కాదు కదమ్మా, లేకపోతే చిన్న హ్యామ్లెట్ ఏం కాదుగా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రయాగ ఉంది. ఇక్కడే స్నానం చేయాలని చెప్పని పట్టుబట్టడం ఎందుకు? విజయవాడ ఉంది, విజయవాడలో కృష్ణానది స్నానం అంటే కనకదుర్గమ్మ వారి దగ్గర చేయటం ఒక ఎత్తు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడైనా చేయొచ్చు. పట్టుదలలు పంతాలు పోవటం అనేది పద్ధతి కాదు. ఒకటి. రెండవది, ఒకవైపు సుప్రీంకోర్టులో వివాదం ఉంది.
మూడవది మాకు పర్మిషన్ అక్కర్లేదండి, ఇంకెక్కడన్నా చేయమండి, ఇంకెక్కడన్నా చేయొచ్చు కదా. ఆ ఘాట్లోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో చేయొచ్చు, అక్కడే ఇది పోయి ప్రోటోకాల్స్ ధిక్కరిస్తానంటాం అది సమంజసం కాదు. రెండోది, మాకు పర్మిషన్ ఇచ్చే వాళ్ళ ఇదేం చెప్పానంటే, ఇక్కడ చట్టబద్ధమైన రేపు మతపరమైన ఇంకొకటి వస్తుంది. మా హిందువులు సొంతుల మీద పీఠాల మీద మీ అధికారం ఏందని సుప్రీంకోర్టును ప్రశ్నిస్తే, రేపు హిందూయేతర మతస్థులు, వాడు టెర్రరిస్ట్ కావచ్చు, నక్సలైట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మా మీద కూడా మా సుప్రీంకోర్టు చల్లదని చెప్పానంటే ఏం చేస్తాం తల్లి? లాండ్ ఆర్డర్ ఎవరు చూసుకోవాలా? ఈ ప్రశ్న వారిని శంకరాచార్యగా మీ తరపున. స్వామి అవిముక్తేశ్వరానంద నియామకం అనేది అసలు ఎవరు డిసైడ్ చేస్తారు? లేకపోతే ఆ పీఠం వారసులుగా మాకు మేమే వారసులము, శంకరాచార్య వారసులమని ప్రకటించుకుంటే సరిపోతుందా? అసలు అది ఎవరు నిర్ణయిస్తారు? అది ప్రకటించుకోవడం కరెక్టా? అలా డిసైడ్ చేయడం ఎంతవరకు సమంజసం? అప్పుడు శంకరాచార్య వారు ఒక విధి విధానాలు నిర్ణయించారు. మీకు గుర్తు, మీకు చరిత్ర ఎంత మటుకు, ప్రజలకు చరిత్ర ఎంత మటుకు తెలియదు కానీ, శ్రీశైలంలో ఒక పీఠం ఉండేది. ఆ పీఠం వీటన్నిటికీ మాతృక. ఆ పీఠం దగ్గరికి వచ్చేవారు, ఆ విధి విధానాలన్నీ చూసేవారు, మళ్ళీ ఈ పీఠాలు పెట్టారు. ఆ విధి విధానం ప్రకారం ఇది చేసేవారు. ఎవరికి వాళ్లే స్వయంగా స్వయం ప్రకటన మేధావులు, ఈ మన టెర్రరిస్టులు సెల్ఫ్ స్టైల్డ్ కమాండర్స్ ఇవి చేసుకున్నట్టుగా ఇవి చేస్తుంది. అది పద్ధతి కాదు. అది పీఠాలకు అప్రతిష్ట. హిందూ మతం ఇంకా కాస్త డివైడ్ కావటానికి తప్ప, బలహీన పట్టడానికి తప్ప ఇంకొకటి ఉండదు. అది ఇప్పుడు ఆయన ప్రకటన. ఇప్పుడు ఈ జ్యోతిర్మఠం గురించి వివాదం వచ్చింది. కంచిపీఠం, కంచి, శృంగేరి, ద్వారకాపూరి, ఆ మఠాధిపతులను కూడా ఆ పీఠాలను కూడా వాళ్ళని కూడా కలుపుకొని ఒక ఏకాభిప్రాయానికి రావచ్చు కదా. పోనీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, ఇంకొక 2-3 జడ్జిలు, పార్లమెంట్ నుంచి కొంతమంది ఎంపీలు కానీ, అటు ప్రెసిడెంట్, ఇటు ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరూ ఇచ్చేసి ఒక చిన్న ప్యానల్ లాగా పెట్టుకొని వాళ్ళల్లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పలానా ఆయన ఇదని చెప్పని అనుకొని చేస్తే ఏ వివాదాలకి బాగుండవు. రెండోది, మన పరువులు నిలుస్తాయి. ఇది లేదు అని చెప్పనుకోండి, రేపు శబరిమలలో వచ్చిన జడ్జిమెంట్ లాగా ఏదో వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇంకేముంది మా శంకరపేట మీద అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పండి. ఇక్కడ జరిగిన తప్పు ఆయన తెలుసుకోవాలి కదా. నేనైతే ఒక సామాన్య మానవుడిగా నేను దాన్ని ఖండిస్తున్నానమ్మా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది అది ఎవరికైనా, ఒక బిల్డింగ్ అయినా, ఒక పర్టికులర్ గా అన్ని వేలు, లక్షలు, కోట్ల మంది అక్కడికి వస్తున్నప్పుడు ఆ ప్రోటోకాల్స్ పట్టించుకు తీరాలి. అది వాళ్ళు రాజు పెట్టిన శాసనం, రాజు కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ. లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇచ్చేయటానిక పోలీసులు నానా తిప్పలు పడుతూ వాళ్ళు అక్కడ ఉన్నారే. తిండి తిప్పలు మానేసి చేసేది ఆ ప్రజల ప్రాణాలు జాగ్రత్తగా వచ్చినవాడు స్నానం చేసి ఇంటికి వెళ్ళాలనేగా వాళ్ళు కోరుకుండేది. అక్కడ ఉండే ఒక ఎవరైనా కానీ స్నానం చేశారు, ప్రశాంతంగా ఇంటికి వచ్చారు, అంతే చూసుకుంటారు. నేను పీఠాధిపతిని అని చెప్పి ఇంకో చోటకు పోయి చెయ్యి. నేను ఇదే ప్రశ్న అడుగుతున్నా. అక్కడే చేయాలని ఉందా? ఇంకా వేరే చోట చేయకూడదా? పాయింటింగ్ ఇట్ అవుట్. అది మా మీద ఈ చట్టాలు పనిచేయవంటే వేరే మతస్థులు ఇదే మాట మాట్లాడితే ఇంకా సుప్రీంకోర్టు ఎందుకు, లేకపోతే ఈ పార్లమెంట్లు ఇవన్నీ ఎందుకు, రాజ్యాంగాలు ఎందుకు, ఈ ఐపీసీ, సిపిసిలు, బిఎన్ఎస్లు ఎందుకు ఎత్తుని కొట్టుకున్నా? అది తల్లి. ఓకే, అయితే ఇప్పుడు ఆది శంకరాచార్యుడు స్థాపించిన ఆ 4 పీఠాలు అనేవి ఇంకా అలాగే ఉన్నాయా, లేకపోతే ఏమైనా దాంట్లో మార్పులు చోటు చేసుకున్నాయంటారా? మార్పులు చోటు. ఇది 59వ పీఠ, 59వ శంకరాచార్యుల వారి దగ్గర దేవబ్రాహ్మణులుగా పిలువబడే విశ్వబ్రాహ్మణ్స్ ఉండేవారమ్మా. ఆ తర్వాత ఆ ప్రోటోకాల్స్ ఇవన్నీ మారిపోయి ఇప్పుడు వచ్చింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం తిరిగి ఆ పీఠాలు, ఈ మఠాలన్నీ కూడా తిరిగి విశ్వబ్రాహ్మణ్స్కి వస్తాయి. అది ఎవరి ఆధ్వర్యంలో వస్తాయంటే వీరభవసంతరాయలు పుట్టినారు ఇంకా గట్టిగా 10 ఏళ్ల లోపల ఆ మఠాలు ఇవన్నీ ఒక కొలికి తీసుకొస్తారు. అలా కాదు, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పనని ఆ విధి విధానాలు పూర్వం ఎలా పెట్టారో స్వామివారు స్వయంగా వీరభవసంతరాయల వారు స్వయంగా పెడతారు. పెట్టి ఇలా చేసుకోండి అని చెప్పని చెప్తాడుతో ఈ మ్యాటర్ ఈ 10 ఏళ్ళు వీళ్ళు తనుకున్నా, గుద్దుకున్నా, ఏదైనా వివాదం చేసినా కానీ వాళ్ళ విఘ్నతకే వదిలేసిన స్వామివారు పుట్టారు. ఈ పీఠాధిపత్యాలు ఇవన్నీ మారిపోతాయి.
మీ ఇష్టం వచ్చినట్టు చల్లదు. అసలు స్వామివారు ఏం, భగవంతుడు ఏం చెప్పాడు, విరాట్ పురుషుడు ఏం చెప్పాడు, వేదాలు ఏం చెప్తున్నాయి, ఈ ఆధిపత్యమా? ఒకే ఒక్క ముక్క, దేశం ముఖ్యమా ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంటే నాకు దేశమే ముఖ్యమంట. దేశం బతుకుండాల. ప్రైమ్ మినిస్టర్ గా ఈయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, పుల్లయ్య కాకపోతే ఎల్లయ్యగా వస్తాడు, ఎల్లయ్య కాకపోతే మల్లయ్య వస్తాడు. రాష్ట్రపతి ముఖ్యమా దేశం ముఖ్యమా అని చెప్పంటే నాకు దేశమే ముఖ్యం అంటాను. పీఠం ముఖ్యమా పీఠాధిపతి ముఖ్యం అంటే ముందు పీఠం బతుకుండాలి కదా. పీఠమే ముఖ్యం అంతే. ఈ పీఠాధిపత్యం ఎవరు, వీళ్ళకున్న అర్హత ఏంది? వాస్తవంగా చెప్తే వీళ్ళకి ఎవరికి అర్హత లేదని అంటాను. అందుకనే తిరిగి ఆ పీఠాధిపత్యాలు స్వామివారు వీరభగవసంతరాయల వారు, అదే అదే అలియాస్ కలికి వీరభగవసంతరాయల వారు, కలికి భగవానుడు ఆధ్వర్యంలో మళ్ళీ పీఠాలన్నీ ఇదవుతుంది. హిందూ మతం పునరుజ్జీవన ఆ రోజున ఆసేతు హిమాచలం నడిచి కునారెళ్ళిపోయి క్షీణ దశలో ఉన్న హిందూ మతాన్ని పునరుద్ధరణ చేసిన ఆయన చేసిన అంటే లక్ష్యవంతు కూడా వీళ్ళు చేస్తున్నారో లేదో నాకంటే ప్రజలకే బాగా తెలుసు. అలాంటివి చేయకపోగా ఈ వివాదాల్లో ఇరుక్కొని వాటిని హిందూ మతాన్ని ఇంకా కాస్త క్షీణ దశకు తీసుకురావటం ఏమాత్రం సమంజసం తల్లి? వీళ్ళకి ఆ బాధ్యత లేదా? అయితే రాను రాను పీఠాలన్నీ కూడా కునారెళ్ళిపోయాయంటారా మీ దృష్టిలో? కొన్ని పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు శంకరపీఠం ఉంది, మామూలుగా చెప్తున్నా. వాళ్ళు చేసిన సేవలు పీఠాధిపతులు కానీ వాడు కానీ చేతి దండం పెట్టాలి. వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్న డబ్బులు ఇస్తున్న వాడికి కానీ వాళ్ళకి దండం పెట్టాలి. దాంట్లో ఇది లేదు. నేననేది ఒకటే ప్రశ్న, హిందూయేతర మతస్థులు ఈ దేశాన్ని ధ్వంసం చేస్తాను అని 15 నిమిషాలు ఛాన్స్ పోలీసులు పక్కా తప్పుకుంటే మేము వీళ్ళ సంఘ హిందువులను మొత్తం పొదమొట్టిస్తామని చెప్పని అన్నవాళ్ళు వీళ్ళు ఇచ్చేస్తుంటే వీళ్ళు హిందూ జాతిని ఎందుకు జాగృతం చేయట్లేదు అని చెప్పని నేను అడుగుతున్నాను. మీకు ఆ రోజున ఆయన కాలినడకలు నడిచాడు, ఆసేతు హిమాచలం ఇచ్చేసి జనాన్ని జాగృతం చేశాడు, పునరుజ్జీవనం చేశాడు హిందూ మతాన్ని. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది నాకు చాలా కాలం నుంచి వస్తున్న అనుమానం. అది స్వామి గారు, వీళ్ళు పాదయాత్రలు చేయలేరా? లేదు ఊరూరా సభలో ఇచ్చేటువంటి వీళ్ళు నడవన్నామా? కార్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇన్ని సౌకర్యాలు ఇచ్చేసుకుని హిందూ మతాన్ని ఎందుకు తిరిగి ఆ శక్తిని వైభవాన్ని ఎందుకు తేలేకపోతున్నారు అని అంటున్నాను. కరెక్ట్. రైట్. శ్రీకాంతేంద్ర స్వామి గారు, శంకరాచార్యులు అందరూ కూడా ఆది శంకరాచార్యుల వారసులుగానే మనం భావించాలా? అసలు ఈ మఠాధిపతి కానీ పీఠాధిపతులు కానీ ఈ పీఠాల ద్వారా ఏం చేయాలి? చారి గారు చెప్పినట్టు అప్పుడు ఆది శంకరాచార్యులు ఏం చేశారనేది మనం చూసాం. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? అసలు పీఠాలను ఎంతవరకు కాపాడుతున్నారు? పీఠాల ద్వారా మనం ఎలాంటి ప్రచారం చేయాలి? ఓకే, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా యూజ్ చేసుకుంటే మనం హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు ఆలోచించట్లేదు? అండ్ అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టు శంకరాచార్యులు అందరూ కూడా ఆది శంకరాచార్యుల వారసులుగానే భావించాలా ఏంటి? మంచి ప్రశ్నమా. మనము ధర్మ రక్షణ కోసమై పీఠాలను ఆ కాలంలో స్వాముల వారు స్థాపించారు. ధర్మ రక్షణార్థమై ఈ పీఠాలన్నీ కూడా నడవాలని చెప్పేసి ఆమ్నాయాలు, చతురామ్నాయాలు అనేటువంటివి స్థాపించారు. ఆమ్నాయము అంటే ఈ పీఠం ఈ విధంగా నడవాలి అనేటటువంటి శాసనం చేశారు శంకరాచార్య స్వాముల వారు. ఆమ్నాయాల ప్రకారమే నడుస్తుంది. పూర్వామ్నాయం, దక్షిణామ్నాయం, పశ్చిమామ్నాయము, ఉత్తరామ్నాయము అనేటటువంటి ఆమ్నాయాల పేరు మీద స్వాముల వారు రూల్ పాస్ చేశారు. ఎవరు? శంకరాచార్య స్వాముల వారు. ఈ విధంగా మీరు ధర్మ సంస్థాపన, అక్కడక్కడ మీరు సంసార జంజాటం లేకుండా సన్యాసాశ్రమంలో ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు తిరుగుతూ ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులుగా చేసేటటువంటి ప్రక్రియ మీరంతా చేయాలి అనేటటువంటి ఉద్దేశరీత్యా ఈ 4 పీఠాలను దేశంలో 4 ప్రాంతాల్లో శంకరాచార్య స్వాముల వారు స్థాపించారు. కానీ ఈ రోజున సమాజంలో ఏం జరుగుతుంది అంటే అండి, పీఠాధిపతులు వెళ్ళాలి అంటే కొంత వారికి ఉండే జ్ఞానం కావచ్చు, వారికి ఉండేటటువంటి అటువంటి జ్ఞాన సంపత్తి కావచ్చు, లేకపోతే వారికి ఉండేటటువంటి నియమాలు కావచ్చు, వీటి ద్వారా వాళ్ళు సాధారణంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే వీళ్ళు ఆ పీఠ గౌరవం కానీ పీఠము యొక్క పద్ధతి కానీ ఎక్కడైనా గ్లాని ఏర్పడుతుందేమో, ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి దృష్ట్యా వాళ్ళు ఆ విధంగా దాన్ని
కొనసాగిస్తూ ఉన్నారు. అందుకోసం ఇప్పుడు ఏదైనా పీఠాధిపతి రావాలి అంటే దానికి కొంత లాంఛనాలు, పద్ధతి, సాంప్రదాయము ఇవన్నీ కొనసాగించాల్సిన స్థితి ఏర్పడుతుంది. కానీ అప్పటి కాలంలో పూర్వాచార్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రాథమిక లేదా మూల ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కాలంలో ఇవన్నీ ఏవి వాళ్లకు లేవండి. అంటే ఈ పద్ధతులు ఇవన్నీ కూడా భవిష్యత్తు కాలంలో ఈ పద్ధతిలో నడవాలని చెప్పారు. కానీ ఈ ధర్మ ఉద్ధరణలో ఇవన్నీ కూడా వాళ్ళు అనుసరించాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పారు. అంటే ధర్మోద్ధరణలో సాధారణంగా ఉండి శిష్యుడి స్థాయికి గురువు వచ్చి బోధ చేయాలి, అది గురువు యొక్క లక్షణం. అంతేకాని గురువు స్థాయికి శిష్యుడు రాలేడు. కాబట్టి సాధారణ ప్రజల స్థాయికి పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతులను అన్ని కూడా వదిలిపెట్టి అక్కడ వాళ్ళకు సాధారణ జీవనం సాగిస్తున్నట్టుగా వాళ్ళు అక్కడికి వచ్చి బోధ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మఠంలో కానీ పీఠంలో కానీ వారి యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో అది సాధారణంగా మనము అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైనా సరే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అన్ని చోట్ల అదే సాంప్రదాయాన్ని అనుసరించేసరికి ధర్మ బోధన అనేటువంటిది జరగటం లేదు. సాంప్రదాయం మఠంలో ఏ పద్ధతిలో ఉండాలి, తర్వాత ఏదైనా అఫీషియల్ గా వచ్చినప్పుడు ఏ పద్ధతిలో ఉండాలి, దాంట్లో అధికారికంగా వచ్చినప్పుడు ఏ పద్ధతిలో ఉండాలి, ఆ రెండు పద్ధతులు అక్కడి వరకే వదిలిపెట్టాలి. ధర్మ బోధన జరిగేటప్పటికి ఈ వీరి యొక్క లాంఛన పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి కొంత వదిలిపెట్టి వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ రోజున ఆ రెండు పద్ధతులను మేళవించి ఇక్కడ వాటిని అనుసరింపజేస్తా ఉన్నారు. అది ఈ రోజున వచ్చినటువంటి దౌర్భాగ్యం. దీనివల్ల సమాజంలో ఇప్పుడు మనం భాష్యత్రయంగా చెప్పుకునేటటువంటి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, మీమాంస శాస్త్రాదులు ఇవన్నీ కూడా సమాజంలో సమస్త ప్రజలకి అందలేకుండా పోతున్నాయి. శంకరాచార్యులు ఆ కాలంలో చాలా కష్టపడి భాష్యం రాశారు అన్నిటికీ, భగవద్గీతకు కానీ బ్రహ్మసూత్రాలకు కానీ మీమాంసా శాస్త్రాలు, తర్క శాస్త్రాలు వీటన్నిటికి కూడా అవన్నీ రాసి సాధారణ ప్రజలందరూ కూడా ఈ బ్రహ్మజ్ఞానం పొందాలి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటిది సర్వ ప్రజలు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశరీత్యా స్వాముల వారు ఆ కాలంలో ఈ పీఠాలను, మఠాలను వీటన్నిటిని కూడా స్థాపించి ధర్మోద్దేశ రీత్యానే వీటన్నిటిని ప్రచారం చేయమని మఠాలన్నీ కూడా పెట్టారు. కానీ ఈ రోజున స్వాములు వాటిని ఎవరైతే ఉన్నారో ఆ మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఆ పీఠాలను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కేవలం ఆ రాజలాంఛనాలు, ఆ రాజ లక్షణాలకు వాళ్ళు అలవాటు పడిపోయి ఈ సాధారణ ప్రజలు వీళ్ళంతా వినే పరిస్థితి కాదు, మనకుండేటటువంటి గౌరవం దెబ్బతింటుంది అనేటటువంటి ఉద్దేశరీత్యా ఈ రోజున వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు సాధారణ ప్రజల్లోకి. కాబట్టి ధర్మగ్లాని అనేటటువంటిది జరుగుతానే ఉంది. సాధారణంగా క్రైస్తవ మతము విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటుంది. వాళ్ళు సాధారణంగా వీధుల్లో వచ్చి ప్రచారం చేస్తున్నారు. అదే ఇప్పుడు మన పీఠాధిపతులు, మన మఠాధిపతులు కనిపిస్తున్నారు వీధుల్లోకి వచ్చి, లేకపోతే వీధుల్లోకి వచ్చి ప్రచారం చేసే పరిస్థితి లేదు. ధర్నాలు చేస్తున్నారు, మాకు ఆధిపత్యం కావాలి, పీఠాధిపత్యం కావాలి అని చెప్పేసి. మరి వీళ్ళు ధర్మాన్ని ఏం బోధిస్తారంటారు? ఇప్పుడు శంకరాచార్యులు చెప్పినట్టు ధర్మాన్ని మనం పీఠం స్థాపించాము, పీఠం నుంచి ధర్మాన్ని బోధించాలి అంటే ఆ ధర్మాన్ని ఎక్కడ బోధిస్తున్నారు వీళ్ళు? ఆధిపత్యం. అదే ముఖ్య విషయంగా చెప్తా ఉన్నాము. విషయం ఏమంటే శంకరాచార్య స్వాముల వారు కాలినడకన వెళ్ళారు. నిజానికి ఆ కాలంలో ఈ మోటార్ వెహికల్స్ ఇవన్నీ లేవు. ఉన్న ఒకవేళ గుర్ర బండ్లు ఇవన్నీ. సన్యాస నియమం ఏంటంటే అలాంటి జంతువులను హింసించి వాటిని అధిరోహించేటటువంటి ప్రయత్నం చేయరాదు, సన్యాస లక్షణం. కాబట్టి ఎంతసేపు ఉన్నా కాలినడకన వెళ్లాల్సిందే సన్యాసి. కాబట్టి కాలినడకన మాత్రమే వెళ్లేవాళ్ళు. ఈ కాలంలో అన్ని వాహనాలు సౌకర్యం, ఇదంతా సౌకర్యవంతంగా మారిపోయింది కాలం అంతా కూడా. అయినప్పటికీ ఈ రోజున సమాజంలో ప్రచారానికి నోచుకోకుండా పోతుంది. కేవలం ఆ మఠాలు, మఠాధిపత్యం, అక్కడ ఉండేటువంటి బాధ్యతలు, లాంఛనాలు, వాళ్ళ ఆరాధనలు ఇవి మాత్రం నిర్వహించే స్థాయి వరకు మాత్రమే పీఠాధిపతులు, మఠాధిపతులు పరిమితం అయిపోయారు. సాధారణ ప్రజలకి జ్ఞానం బోధించేటటువంటి స్థితిలో మఠాధిపతులు, పీఠాధిపతులు కొంత ఆ కలాపాల్లో వీళ్ళంతా లోపం జరిగిందనే చెప్పవచ్చు. రైట్. మాల్యాద్రి గారు, శంకరాచార్యుడిగా ప్రకటించుకుంటే ప్రభుత్వ నిబంధనలు ఏది కూడా పాటించనక్కర్లేదా? అయితే దేశద్రోహం కేసు పెట్టాలన్న రామభద్రాచార్య వాదన సరైంది అంటారా అభిముక్తేశ్వర పైన?
నమస్కారం అమ్మా. ఆ దేశద్రోహమైన కేసు పెట్టాలని ఆయన అనలేదమ్మా. ఉమ్, చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని మాత్రమే ఆయన అన్నారు. ఉమ్, అయితే మరో విషయం ఏంటంటే ఈ ఈ ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది 3010 అది కేసు నెంబరు 2020లో ఫైల్ అయింది. ఉమ్, ఆ కేసులో ఏమి ఇప్పుడు దాకా ఉత్తర్వులు వచ్చినాయి అంటే కేవలం ఈయన ప్రమాణ స్వీకారాన్ని ఆపారు. అవిముక్తానందేశ్వర స్వామి గారిని. ఉమ్, ఉమ్, ఆయన అవిముక్తేశ్వరానంద సరస్వతిని జ్యోతిర్మఠానికి జ్యోతిష్ పీఠానికి శంకరాచార్యుడిగా గుర్తించడానికి పలు అడ్డంకులు వచ్చినాయి. ఉమ్, ఉమ్, అవి సాంప్రదాయకంగా కొన్ని వచ్చినాయి, న్యాయపరంగా కొన్ని వచ్చినాయి. ఉమ్, ధార్మిక సమాజంలో కూడా కొన్ని వ్యతిరేకతలు వచ్చినాయి. సాంప్రదాయక అడ్డంకులు ఏంటంటే శంకరాచార్య టైటిల్కి ఇతర 3 పీఠాలు శృంగేరి, ద్వారకా, పూరి వారి యొక్క అంగీకారం అవసరం. ఉమ్, కానీ పూరి పీఠం నుండి పూర్తి అంగీకారం ఈయనకి ఇవ్వలేదు. ఉమ్, మరియు గురు శిష్య పరంపరలో సరైన ప్రక్రియ అనుసరించకపోవడం వల్ల ధార్మిక సమాజంలో వ్యతిరేకత వచ్చింది దీని మీద. ఉమ్, రామభద్రాచార్య వంటి సంతులు ఈయన్ని నకిలీ సంతుగా వర్ణించారు. ఉమ్, ఆయన అలా అన్నాడని, ఫేక్ బాబా అన్నాడని ఆయన మీద కేసు కూడా ఢిల్లీ కోర్టులో వేశారు, రామభద్రాచార్యుల మీద మరియు ఇంకొకరి మీద. ఆ కేసు కూడా ఇప్పుడు పెండింగ్ ఉంది. ఉమ్, అయితే మాఘమేళాలో ఈయన శంకరాచార్య టైటిల్ని వాడటం కానీ ప్రత్యేకమైన ప్రోటోకాల్ కానీ ఈయనకి లేదు. కాబట్టి ఈయన పూర్తి శంకరాచార్య అని ఒక అఫిడవిట్ ఇచ్చారు. అలా ఇవ్వటం తప్పు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఈయన పూర్తిగా శంకరాచార్యుడు అవనప్పుడు, అంటే ప్రమాణ స్వీకారం లాంటిది జరగలేదు కదా, ఉమ్, అందువల్ల ఈయనకి ఆ ప్రత్యేక అర్హతలు ఇవ్వడానికి లేదనేది వాదన. ఉమ్, అంటే ధార్మిక మరియు రాజకీయ అడ్డంకులు ఏంటి అంటే, గతంలో స్వామి స్వరూపానంద సరస్వతి అంటే ఈయన గురువు, ఉమ్, ఆయన్ని కాంగ్రెస్ ఆచార్య అని పిలుస్తారు. అవును. ముక్తేశ్వరపై కూడా కొన్ని రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. అదేంటంటే ఆయన కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారని, ఉమ్, ఉమ్, ఆర్టికల్ 370కి సంబంధించి అంటే కాశ్మీర్కి సంబంధించి కూడా ఈయన సరైనటువంటి మద్దతు ఇవ్వలేదని, కాబట్టి ధార్మిక సమాజాల్లో కొన్ని విభేదాలు, ఇబ్బందులు వచ్చినందువల్ల ఈయన్ని మాఘమేళాలో పోలీసులు అడ్డుకోవడం, నోటీసులు ఇవ్వడం వంటివి జరిగినాయి. అంటే 2022 సెప్టెంబర్లో ఆయన మరణించారమ్మా స్వామి స్వరూపానంద సరస్వతి. ఉమ్, ఆయనకి వారసుడుగా ఈయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఉమ్, ఉమ్, ఓకే. అప్పుడు క్లెయిము అని చెప్పి ఈయన మీద ఆరోపణలు. అయితే స్వరూపానంద బిల్లులో ఈయన నామినేట్ చేశారు. ఈయన నామినేట్ అయినందువల్ల అది సాంప్రదాయకంగా జరగలేదు, వీళ్ళ ద్వారా వచ్చాడు ఈయన. తర్వాత అది ఫోర్జరీ బిల్ అని అంతతో కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. అంటే వివాదం పరిష్కారం అయ్యే వరకు రైట్, ఎవరు అధికార టైటిల్ ఉపయోగించరాదు అని. రైట్, రైట్. మాట్లాడదాం మళ్ళీ. సార్ శ్రీనివాసాచారి గారు, ధర్మ సంస్థాపన కోసం అసలు పీఠాధిపతులు, మఠాధిపతులు ఇక మీదటైనా ఎలాంటి ధర్మ ప్రచారం చేస్తే ఈ లోకానికి మంచిది అంటారు? చివరిగా మాట్లాడదాం. మా ధర్మ సంస్థాపన కోసం, హిందూ మతం పునరుజ్జీవన కోసం ఈ పీఠాలు, మఠాలు, ఈ చిన్న చిన్న ఇవి కానీ గుడ్డు గోపురాలు ఇవన్నీ కాకపోతే, ఏకమయ్యి ఇది కాకపోతే ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది. హిందూయేతర మతస్థులు హిందువుల మీద దాడి జరుగుతారు. రెండవది, కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పాను. ఇంతకుముందు స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు,
దాన్ని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు, 187 మంది చచ్చిపోతారని చెప్పారని. ఎందుకు జరుగుతుంది? స్వామి ఈ హిందూయేతర మతస్థులు హిందూ ధర్మం మీద దాడి చేసి 108 ప్రసిద్ధ దివ్య తిరుపతులు ధ్వంసం చేస్తారంటే ఏ స్థాయిలో మారణ హోమం జరుగుతుంది అది గమనించమంటున్నా నేను. అందుకనే ఇది చేస్తూ అంటే అభ్యర్థించడం అయితే అభ్యర్థిస్తున్న ఎమర్జెన్సీ పెట్టండి. రెండవది, ఈ హిందూ మతం ఈ పీఠాధిపతులు మఠాధిపతులు ఇప్పటికైనా ఇది కాకపోతే శంకరాచార్య వారు పుట్టరు, ఎందుకంటే ఆల్రెడీ వీరభద్రాల వారు పుట్టారు కాబట్టి. ఇక బాగాబాగి సెటిల్మెంటే ఇది అవుతుంది. వాళ్ళు హిందువులు, హిందూయేతర మతస్థులు ఇద్దరు రోడ్ల మీద పడి తన్నుకోవటం, నరుక్కోవటం, ఇదే అల్టిమేట్ గా జరిగేది. వీళ్ళు పూనుకోకపోతే హిందూ మతం ఇది కాదు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి గుళ్ళను ఒక హిందూయేతర ప్రార్థనాల స్థలాల్లో ఇలా చేయండి, ఇది మన మతం కాదు అని చెప్తున్న వాళ్ళు, ఒక పూజారి కానీ, గుడికి వచ్చిన భక్తులకి ఒక పూజారి కానీ, మఠానికి వచ్చిన లేదా పీఠానికి వచ్చిన భక్తులకి వీటి ఎందుకు చెప్పట్లేదు అనేది నా ఫండమెంటల్ క్వశ్చన్. అది ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చెప్తే పాటిస్తున్నారు, వీళ్ళు చెప్తే పాటించరా? పాటించకపోతే ఎందుకు ఈ పీఠాలు? అంతే కదా. మీరు పిలిపిస్తే ఒక రాని కాడికి ఎందుకమ్మా మీ పీఠం? పోనీ ఆ బలం తెచ్చుకోండి, ఆ బలం ఇప్పటికైనా తెచ్చుకొని ఆ హిందువులను జాగృతం చేయండి. లేదని చెప్పారంటే ఈ దేశంలో మారణ హోమం చేయటానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న ప్రోటోకాల్స్ ని వీటిని పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ని సపోర్ట్ చేసి వాళ్ళు చేసి దేశం ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా, పార్టీ ముఖ్యమా, మఠం ముఖ్యమా, పటాధిపత్యం ముఖ్యమా? ఎక్కడైనా కానీ వాళ్ళు ఈ రోజు ఈ మనిషి ఉంటాడు, ఇంకొకటి పోతాడు. మరీ శంకరాచార్యులు వారు ఆ స్థాయి వీళ్ళని అనుకోవటం వాడు పిచ్చి భ్రమాది. అవును, వాడు జాగృతం చేయని కాడికి వాళ్ళకి ఆ పోస్ట్ ఎందుకు? 4 పీఠాలు కాదు 10 పీఠాలండి ఉపయోగమే నేననేది అది. రైట్. చర్చలో పాల్గొనేందుకు శ్రీకాంతేంద్ర స్వామి గారికి, పావులూరి శ్రీనివాసాచారి గారికి, జస్టిస్ మాల్యాద్రి గారికి, అలాగే ప్రొఫెసర్ కస్టడి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.